ఇన్ అరెస్ట్. తమిళనాడు సీఎం విజయ్ త్రిషలపై ఉదయనిధి డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశాడు. కేసు పెట్టిన టీవీకే మహిళా విభాగం నేతలు 6 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ని అదుపులోకి తీసుకున్నారు. డీఎంకే శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. అరెస్టుపై కోర్టును ఆశ్రయించారు ఉదయనిధి స్టాలిన్. తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అగ్ర నాయకుడుగా ఉదయనిధి స్టాలిన్ ని చెప్పుకోవచ్చు. మరి ఉదయనిధి స్టాలిన్ ని చెన్నైలోని ఆయన నివాసంలో పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హీరోయిన్ త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ ఆయన కొంపముంచాయి. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై టీవీకే నేతలు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తంజావూరు పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేశారు. తంజావూరులో జరిగిన కావేరీ జలాల నిరసన సభలో ఉదయనిధి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు త్రిష అని నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయనిధి నవ్వుతూ డబుల్ మీనింగ్ వచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కావేరీ జలాలు వస్తాయో రావో తెలియదు గాని దాహం తీర్చేందుకు ఆ జలం మాత్రం అక్కడికి వెళ్లాల్సిందే. సీఎం విజయ్ కి కావాల్సింది అదే అని కామెంట్ చేయడంతో వివాదం రాజుకుంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా డబుల్ మీనింగ్ జోకులు వేయడంపై అధికార టీవీకే పార్టీ నేతలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీవీకే మహిళా విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ పై 6 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం ఉదయం చెన్నై నీలాంగరైలోని ఉదయనిధి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో డీఎంకే శ్రేణులు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదైన వార్తలు వచ్చిన వెంటనే అరెస్ట్ను ఊహించిన ఉదయనిధి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా వాదనలు వినాలని కోర్టును కోరగా లంచ్ తర్వాత విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతోందన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష నేత, డీఎంకే అగ్రనాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను చెన్నైలోని ఆయన నివాసంలో పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హీరోయిన్ త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ ఆయన కొంపముంచాయి. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై టీవీకే నేతలు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తంజావూరు పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేశారు. అసలు ఉదయనిధి ఏం కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன இங்க தந்திருக்கிறோம். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன இங்க தந்திருக்கிறோம்.
ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడు సీఎం విజయ్ త్రిషలపై ఆయన చేసిన కామెంట్ వల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయనిధి డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారు. కేసు పెట్టిన టీవీకే మహిళా విభాగం నేతలు కూడా దీనికి సంబంధించి కేసులు పెట్టారు. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. డిఎంకే శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అరెస్టును ముందుగానే ఊహించారు ఉదయనిధి స్టాలిన్. ఆ అరెస్టుకు సంబంధించి ముందుగానే ఆయన சொன்னா கேட்க மாட்டாங்க.